హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకైతే ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? నాకు ఎటువంటి వ్యాధి లేదు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడని ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. మనం చేసిన పాపముల కొరకై, మనము చేసిన తప్పుల కొరకై దేవుడు అలనాడు కల్వరి సిలువ పైన తన రక్తాన్ని కార్చి తన శరీరాన్ని ఇచ్చి మనకు ఒక నూతన జీవితాన్ని దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపంలో పడి మనము కొట్టుకుపోవాల్సిన మన జీవితాలను దేవుడు తన చేతితో పట్టుకొని మనని కాపాడినందుకు ఆయన నామాన్ని గణపడతాం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. కాబట్టి నీకు అసాధ్యమైన కార్యములు దేవానికి స్తోత్రం అంటే ఆయన నామాన్ని గణపరుస్తాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యం అంటే ఆయన నామాన్ని గణపరుస్తాం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము. ప్రభువా ప్రభువా స్తోత్రం అంటే ఆయన నామాన్ని గణపరుస్తాం. సాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. మరి ఒకసారి ప్రభువా 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 సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. పాపం నుంచి విడిపించుట సాధ్యం, శాపము నుంచి విముక్తి పరచుట సాధ్యం అంటూ ఆయన నామాన్ని కనపరుస్తాం. పాపము నుండి విడిపించుట సాధ్యం సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం సాధ్యం, శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం సాధ్యం. నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా. నీలా ప్రేమించే దేవుడు లేని లేడు యేసయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగమున లేని లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రుడా నా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు.
వ్యాధుల నుంచి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యమైన నామాన్ని గణపరుదాం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం, సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం, నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా ఆయన చేసిన గొప్ప కార్యములను బలవంతుడా మహోన్నతుడా స్తోత్రుడా నా యేసయ్యా. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము నీకు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ 6 నెలల లాక్డౌన్ లో మన జీవితాల్ని దేవుడు కాపాడి మనకెటువంటి వ్యాధి సోకకుండా, ఒకవేళ వ్యాధి సోకినప్పటికీ మనని సజీవంగా దేవుడికి నిలబెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ సజీవంగా నిలబెట్టి ఆయన మందిరంలోనికి మనని నడిపించాడు. కాబట్టి ప్రభుని మందిరంలో స్తుతి యాగము చేసేదమంటూ ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రభుని మందిరములో స్తుతి యాగం చేసేదము, ప్రభుని మందిరములో స్తుతి యాగం చేసేదము. కృతజ్ఞతార్పణలు ప్రభునికి చెల్లించేదము. స్తుతి యాగమర్పణలు ప్రభునికి చెల్లించుదము. ప్రభుని మందిరములో స్తుతి యాగం చేసేదము, ప్రభుని మందిరములో స్తుతి యాగం చేసేదము. కృతజ్ఞతార్పణలు ప్రభునికి చెల్లించేదము. స్తుతి యాగమర్పణలు ప్రభునికి చెల్లించుము. There is joy, joy, joy in the presence of the Lord, singing glory, hallelujah, amen. There is joy, joy, joy in the presence of the Lord, singing glory, hallelujah. Oh, dance and celebrate, dance and celebrate, dance and celebrate before the Lord. Dance and celebrate, celebrate, dance for joy before the Lord. There is joy, joy, joy in the presence of the Lord, singing glory, hallelujah, amen.
Amen. There is joy, joy, joy in the presence of the Lord. Singing glory, hallelujah. Oh, dance and celebrate, dance and celebrate, dance and celebrate before the Lord. Dance and celebrate, dance and celebrate, dance and joy before the Lord. We bring the sacrifice of praise unto the house of the Lord. We bring the sacrifice of praise into the house of the Lord, and we offer unto you the sacrifice of thanksgiving, and we offer unto you the sacrifice of there is joy, joy, joy in the presence of the Lord, singing glory, hallelujah, amen. There is joy, joy, joy in the presence of the Lord, singing glory, hallelujah. Oh, dance and celebrate, dance and celebrate, dance and celebrate before the Lord. Dance and celebrate, dance and celebrate, dance and joy before the Lord. Celebrate, celebrate, celebrate the victory of the Lord. Hallelujah, celebrate, celebrate, celebrate the victory of the Lord. He has done mighty things yet again. He has done mighty things yet again. He has done mighty things yet again. Celebrate the victory of the Lord. Sayana chesenu goppa karyam. Celebrate the victory of the Lord. Hallelujah, celebrate, celebrate, celebrate the victory of the Lord. Ayana chesenu goppa karyamul. Ayana chesenu goppa karyamul. Ayana chesenu goppa karyamul. స్తుతించు ప్రభు జయము. ఆయన చేయును గొప్ప కార్యముల్. ఆయన చేయును గొప్ప కార్యముల్. ఆయన చేయును గొప్ప కార్యముల్. స్తుతించు ప్రభు జయము. స్తుతించు, స్తుతించు, స్తుతించు ప్రభు జయము. హల్లెలూయా, స్తుతించు, స్తుతించు, స్తుతించు ప్రభు జయము. ఆయన చేసెను గొప్ప కార్యముల్. ఆయన చేసెను గొప్ప కార్యముల్. ఆయన చేసెను గొప్ప కార్యముల్. స్తుతించు ప్రభు జయము. ఆయన చేయును గొప్ప కార్యముల్. ఆయన చేయును గొప్ప కార్యముల్. ఆయన చేయును గొప్ప కార్యముల్. ఆయన చేయును గొప్ప కార్యముల్. స్తుతించు ప్రభు జయము. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your hands for Jesus. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord my God. Hosanna in the highest. Hosanna, 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 Mahonatudu. Hosanna, 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 Mahonatudu. Devani namamu naina, Devani namamu, Unnata namamu, Devani namamu, Ganamaina namamu. కృతజ్ఞత స్తుతులునికి ప్రభావము రారాజుకి. కృతజ్ఞత స్తుతులునికి ప్రభావము రారాజుకి. కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకి. హల్లెలూయా, కీర్తి, కీర్తి, కీర్తి రారాజుకి. దేవుని నామము, ఉన్నత నామము, దేవుని నామము, ఘనమైన నామము. కృతజ్ఞత స్తుతులునికి ప్రభావము రారాజుకి. కృతజ్ఞత స్తుతులునికి
ప్రభావము రారాజుకే, కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రభావము రారాజుకే, కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రభావము రారాజుకే. దేవని నామము ఉన్నత నామము. అందరం చేతుల పైకి మూసుకొని దేవాని నామము ఘనమైన నామం అంటే ఆయన నామాన్ని ఘనపరుస్తాం. దేవాని నామము ఉన్నత నామము. దేవాని నామము ఘనమైన నామము. కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రభావము రారాజుకే, కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రభావము రారాజుకే, కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రభావము రారాజుకే, కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రభావము రారాజుకే. యేసు 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 మహిమనికే. హల్లెలూయా. యేసు 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 మహిమనికే. దేవాని నామము ఘనమైన నామము. దేవాని నామము ఉన్నత నామము. కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రభావము రారాజుకే, కృతజ్ఞత స్తుతులు నీకే. ప్రభావము రారాజుకే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కృతజ్ఞత నీకే. యేసయ్యా 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 యేసయ్యా. అందరం నోళ్ళు తెరిచాను నామాన్ని ఘనపరుస్తాం. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా నీకే దేవా. హోసన్నా
ఉండుట యేసయ్యా 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 నీలో మునిగి తేలాక నే విడుదలనే పొందా నీలో మునిగి తేలాక నే పొంగిపోయా నీలో మునిగి తేలాక నే విడుదలనే పొందా నీలో మునిగి తేలాక నే పొంగిపోయా నీలో మునిగి తేలాక నే విడుదలనే పొందా నీలో మునిగి తేలాక నే పొంగిపోయా యేసయ్యా 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 నీలో మునిగి తేలాక నా వల్ల కాదు నిన్ను వీడియుండుట బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదు నిన్ను వీడియుండుట యేసయ్యా 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 అందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుస్తుంది. ఆయనలో ఉంటే మనలో ఉన్న పాపాలన్నీ ఆయన తీసివేశాడు. ఆయనతో ఆయన బంధంలో మనం బందీ అయిపోతే మన జీవితాలు మారిపోతాయి. ఆయనతో ఆయన బంధంలో మనం ఉంటే మన జీవితాలలో గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. Father, we give you all the glory, Lord Jesus. We give you all the glory, Father. దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. దేవా మీరు చేసిన గొప్ప కార్యముల కొరకై నాయన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం నాయన తండ్రి. మీరు చేసిన ఎనలేని కృపలకై నాయన తండ్రి, మీరు చేసిన ఎనలేని కార్యములకై నాయన తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. దేవా ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ఒక కుటుంబం వలె ఒక సంఘము వలె ఇక్కడ నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. దేవా సంఘానికి రాలేకుండా ఆన్లైన్లో చూస్తున్న వారందరి కుటుంబాలలో కూడా నాయన తండ్రి మీరు ఉండండి నాయన తండ్రి. నాయన ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడుంటారో అక్కడే నేను ఉంటానని వాగ్దానం చేశారు నాయన తండ్రి. దేవా ఈ COVID-19 సిచ్యువేషన్లో కూడా నాయన తండ్రి మా కుటుంబాలలో నాయన తండ్రి మీరుండి నాయన తండ్రి మీ చేతితో మా జీవితాలన్నిటినీ పట్టుకొని నాయన తండ్రి కుటుంబాలు విచ్ఛిల్లము కాకుండా కాపాడారు నాయన తండ్రి. నీకు స్తోత్రం నాయన దేవా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. దేవా దేవా మీరు చేసిన గొప్ప కార్యముల కొరకై నీకే వందనాలు తెలియజేస్తూ ఈ స్తుతి ఆరాధన నీ పాదాల చెంత చేరుస్తూ నజరేయుడైన త్వరలో రానై ఉన్న రాజాతి రాజైన నా యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. అందరం దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ 2వ ఆరాధన కార్యక్రమానికి మీ అందరికీ కూడా సంఘపక్షంగా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఏదైనా మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి మనందరికీ కూడా సుపరిచితురే రెవరెండ్ కె కరుణాకర్ అన్న. వారు ప్రభుదాస్ అంకల్ గారి కుమారుడు. మన ప్రాంతంలోనే వారు ఉంటూ ఉన్నారు. ఏదైనా వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేక సమయము ముఖ్యంగా పునరుత్థాన దినమందు నాకు అత్యంత ఆప్తులు సుపరిచయులైనటువంటి దైవ సేవకులు బెయేర్షెబా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ సంఘ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ జీకే బాబాయ్ గారికి, వారి యొక్క కుమారుడు అసోసియేట్ పాస్టర్ జి ప్రభాకర్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ముఖ్యంగా ఈ ఉదయకాలము నేను మీ మధ్య ఉండడాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. ఎందుకంటే ఈ సంఘానికి లేదా కాపర్లకు నేను, మా కుటుంబం ఎంతో రుణస్థులమైంటున్నాము. కారణం ఏంటంటే ఇంతకుముందు పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేసిన రీతిగా లేదా నా గురించి పరిచయం చేసిన రీతిగా మా నాన్నగారు లేట్ రెవరెండ్ కె ప్రభదాస్ గారు మరి దేవుని సేవలో దాదాపుగా 50 సంవత్సరాల పై చిలుకు దేవుని సేవలో ఉంటూ మరి ఈ మధ్యలోనే ప్రభు పిలుపు మేర ప్రభు సన్నిధి చేరి ఉంటున్నారు. ఆగస్టు 14వ తేదీ. ఆ సమయంలో ఈ యొక్క సంఘము ముఖ్యంగా కాపర్లు వారిచ్చిన చేయూత మేము ఎప్పటికీ మర్చిపోలేం కనుక సంఘపక్షంగా వారిచ్చిన చేయూత, మారల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద ఎంటైర్ స్ట్రెంగ్త్ విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ దెమ్, దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఎందుకంటే మరి అక్నాలెడ్జ్మెంట్ చేయడం అనేది ఒక క్రైస్తవ లక్షణం కనుక సభాపూర్వకంగా లేదా సంఘ పక్షంగా నేను సంఘం ముందట వారు చేసిన సహాయాన్ని బట్టి నేను వారికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ప్రత్యేకమైన సమయంలో మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా మరి ఇచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివసిస్తుంటున్నాడు, మన మధ్య సంచరిస్తుంటుండగా ఆయన వాక్యము నుండి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవుడు నీతో నాతో సంధించడానికి, మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతుండగా, ప్రభువా ఈ దినము నీవు నాకు ఇవ్వదలిచిన ఆధ్యాత్మిక ఆహారాన్ని మాకు దయచేయండి, నాకు దయచేయి. నాకు నీ యొక్క వాక్యంతో నా హృదయాన్ని, నా జీవితాన్ని సంతృప్తిపరచండి అని దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం ప్రభా, నీ బిడ్డలుగా నీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించడానికి మీరు చేస్తున్న సహాయానికై నీకు వందనాలు. నేను ఆరాధించే బిడ్డలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని అన్నావు. కాబట్టి ప్రభా, మేము భౌతికంగా కాకుండా ప్రభా, మా హృదయపు లోతుల్లో నుండి గంభీరమైన నీ యొక్క నామాన్ని స్మరించుకుంటూ నేను స్తుతించడానికి నీ సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభా, పాటల ద్వారా మీరు చేసిన సహాయానికై నీకు వందనాలు. పాటల ద్వారా, సంగీతం ద్వారా నేను మహిమపరుచుకున్న విధానానికై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, మరొకసారి ప్రభా నీ సహాయాన్ని కోరుతుంటున్నాం. నీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకోనండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా, మీరు ఇందులో సత్యాలను మా హృదయంతో అర్థం చేసుకోవడానికి తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, విన్న వాటిని అన్వయించుకోగలిగే కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడు నమ్మదగిన యేసయ్య అద్భుతమైన గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దామా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత 7-8 నెలలుగా ప్రతి వ్యక్తికి సుపరిచయమైన ఒక మాట ఉంటున్నది. చెప్పగలరు ఎవరు? కరోనా. అబ్బో, నేను చెప్పకముందు తెలుసు. కరోనా సందర్భంలో, కరోనా వాతావరణంలో, కరోనా పరిస్థితిలో దాదాపుగా సర్వ ప్రపంచము కొట్టుమిట్టాడుతుంటున్నది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో 100 సంవత్సరాల చరిత్రలో లేకపోతే 3 తరాల గ్యాప్లో దాదాపుగా వారి జీవితంలో, చరిత్రలో కనివిని ఎరగని రీతిలో పరిస్థితులను వారు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, లేకపోతే దీని యొక్క పరిష్కారం ఏంటిది, భవిష్యత్తు ఏమిటి అనే ఒక అగోచరమైన పరిస్థితి ప్రతి మానవులో ఉంటున్నది. ఇందులో విచిత్రం ఏంటంటే కొన్ని పరిస్థితులు, కొన్ని కష్టాలు కదా, కొన్ని క్లిష్ట పరిస్థితులు ప్రపంచంలో, దాని ఆర్థిక మాంద్యం కావచ్చు, కరువు కావచ్చు, వరదలు కావచ్చు, సృష్టి
సంబంధించిన ప్రళయాలు కావచ్చు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని దేశాలకు, కొన్ని స్థలాలకు మాత్రమే పరిమితం ఉంటాయి. లేదా కొన్ని వర్గాలకు కొంతమందికి క్షేమంగా ఉంటుంది, మిగతా వర్గాలకు దుఃఖకరంగా ఉంటుంది. కానీ ఈ కరోనా లాంటి పరిస్థితులు ధనికుడు లేదు, దరిద్రుడు లేడు, ధనిక దేశం లేదు, పేద దేశం లేదు, లేకపోతే వర్గం లేదు, లేదా కింద స్థాయి వర్గం లేదు, లేకపోతే ఇంకొక అంటే ఏ వ్యక్తికి ఇది కాదు, ఇది రాదు అనకుండా కరోనా అందరికీ ఒక భయాన్ని కలిగించే ఒక మహమ్మారిగా ప్రస్తుతము అందరినీ అల్లాడిస్తుంటున్నది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ 8 నెలల్లో సర్వ ప్రపంచము ఒకటే ఒక క్వశ్చన్, వాట్ కుడ్ బి మై ఫ్యూచర్, లేకపోతే నా భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తు లేదా నా కుటుంబ భవిష్యత్తు ఏంటిది. ఎందుకంటే ఇటు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది కరోనా, ఉద్యోగాలను విచ్ఛిన్నం చేసింది కరోనా, దేశాలను విచ్ఛిన్నం చేసింది కరోనా, భవిష్యత్తు ప్రణాళికలను విచ్ఛిన్నం చేసింది కరోనా. ఈ రీతిగా కరోనా ప్రభావము దాదాపుగా సర్వ ప్రపంచాన్ని తల్లకిందులు చేసింది. వెరీ లేటెస్ట్ న్యూస్ నిన్న దినం ఏంటంటే, మనందరికీ అంటే సర్వ ప్రపంచానికి పెద్దన్న అంటారు ఎవరు, అమెరికా అధ్యక్షుడు కదా, ఆయనకు కూడా కరోనా వచ్చింది. మనందరికి తెలుసు, ట్రంప్. అంటే ఎవరికి కూడా భద్రత లేని పరిస్థితుల్లో ఈ సర్వ ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటున్నది. ఈనాడు నా సందేశం బహుశా ఈ కరోనా పీరియడ్లో 7-8 నెలల్లో కరోనా మీద అనేక సందేశాలు మీరు మరీ విని ఉండవచ్చు. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపు మీద నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఈ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో లేదా భవిష్యత్ అగోచరంగా సర్వ ప్రపంచం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఒక క్రైస్తవ విశ్వాసిగా, దేవుని యందలి నమ్మిక ఉంచిన విశ్వాసిగా, ఒక నిజమైన సత్యదేవుడైన దేవుణ్ణి కలిగిన బిడ్డలుగా మన యొక్క స్పందన ఏ విధంగా ఉండాలి, దిస్ ఇస్ మై టాపిక్. ఈ యొక్క అంశం మీద నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాట్ కుడ్ బి our response as a Christian, as a true believer in Christ towards the pandemic situation? ఈ మహమ్మారి లాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఒడిదుడుకుల్లో, భవిష్యత్ అగోచరమైన పరిస్థితుల్లో ఒక క్రైస్తవ విశ్వాసిగా, దేవుని యందలి నిజమైన విశ్వాసిగా ఉన్నటువంటి నీవు నేను ఈ లోకంలో ఎలా స్పందించాలి? ఎందుకంటే అఫ్కోర్స్ మనం అందరం పెట్టుకోవాలి. నేను కూడా మాస్క్ పెట్టుకున్నాను. మాస్క్ ఇస్ ద గైడ్ లైన్స్. అన్నీ కూడా మనం ఈ సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా మనం ఉంటున్నాం, మనం భద్రత పాటిస్తుంటున్నాం. అయినప్పటికీ ప్రతి వ్యక్తిలో కూడా ఎక్కడో ఒక చిన్నపాటి భయము, లేదా అది ప్రాణభీతి కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవస్థ మీద, లేదా నా యొక్క కుటుంబానికి ఏమైనా అవుతుందనే భయం కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఏదో అవుతుందనే ఒకలాంటి భయం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ సర్వ ప్రపంచము ఈ యొక్క పరిస్థితుల్లో ఒకలాంటి అనిశ్చితి, ఒకలాంటి అగోచరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆధ్యాత్మిక కోణంలో నీవు నేను ఎలా స్పందించాలి అనే విషయాన్ని మనం ధ్యానించుకుందాం. భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4:1-7 మొదటి 7 వచనాలను నేను మీతో ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాసినటువంటి ఉత్తరము పత్రిక 4వ అధ్యాయము మొదటి 7 వచనాలను చదువుకుందాం. దయచేసి నేను త్వరగా చదువుతాను, సమయాన్ని ఆదా చేస్తూ, ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం కూడా ఉంటుంది కనుక సమయాన్ని నేను త్వరగా ముందుకు వెళ్తుంటున్నాను. దయచేసి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైండుడి. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోదియాను సుంటుకేను బ్రతిమాలకించున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడినీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలోనూ
ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇందులో కొన్ని సత్యాలను మీతో పంచుకోవడానికి ముందుగా ఈ పత్రిక యొక్క నేపథ్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎపిజల్. అపోస్తలుడైన పౌలు దాదాపుగా 14 పత్రికలు రాశాడు. హెబ్రీ పత్రికతో సహా 14 పత్రికలు రాశారు. ఈ 14 పత్రికలను కూడా ఆయా పత్రికలుగా విభజించవచ్చు. కొన్ని చెర పత్రికలని, కాపరి పత్రికలని, ఈ రీతిగా మరి సంఘ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసే పత్రికలని, ఈ రీతిగా పత్రికలను మరి విభజిస్తూ మనం గమనించగలం. అందులో ఆయన రాసిన ఒక భాగం పేరున చెర పత్రికలు, అంటే ఆయన చెరసాలల్లో ఉండి రాసినటువంటి పత్రికలు. దాదాపుగా 4 పత్రికలను మరి ఆయన చెరసాలలో ఉండి రాస్తుంటున్నాడు. అదేంటంటే ఫిలమోను పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసి పత్రిక, ఫిలిప్పీ పత్రిక. ఈ 4 పత్రికలు జైల్లో ఉండి రాస్తుంటున్నాడు. అంటే 4 గోడల మధ్య ఉండి రాస్తుంటున్నాడు. మన భాషలో చెప్పాలంటే హోమ్ క్వారంటైన్ అయి రాస్తుంటున్నాడు, ఐసోలేట్ అయి రాస్తుంటున్నాడు. అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 4 గోడల మధ్యలో ఉండి ఈ పత్రిక రాస్తుంటున్నాడు. ఆయన ఈ ఫిలిప్పీ సంఘంలోని విశ్వాసులను ఊటంగిస్తూ, లేకపోతే వారిని సంబోధిస్తూ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ రీతిగా ఉండండి, మీరు ఒక ప్రత్యేకమైన జనాంగము, ప్రత్యేకమైన వ్యక్తులు, నా ప్రియ సహోదరులారా, నా ప్రియులారా అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే, సహోదరులారా అంటే కేవలం పురుషులని కాదు. బైబిల్ భాషలో ఉదరాన్ని సేవించినటువంటి, అంటే ఒకే తల్లి పాలను సేవించిన వ్యక్తి, అంటే ఒకే శరీరానికి అంటు కట్టబడిన వారు, అంటే క్రీస్తుతో మమేకమైన వారు. అందులో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, దేవునిలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన సంబోధిస్తున్నటువంటి మాటలు. అంటే దాని అర్థం ఏంటిదంటే, క్రీస్తులో ఉన్నటువంటి నా తోటి వ్యక్తులారా, తోటి విశ్వాసులారా, ఈ రీతిగా ఉండండి అని 7 విషయాలను ఆయన బోధిస్తుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సుమారు ఇది క్రీస్తు శకము 63-64 ఆ యొక్క సంవత్సరంలో రాసినటువంటి ఈ పత్రిక, సుమారు 2000 సంవత్సరాల క్రితం రాసిన ఈ పత్రిక నేటి కాలమున కూడా అన్వయించుకోదగిన పత్రిక, లేకపోతే నేటి కాలంలో కూడా సరిగ్గా సరిపోయే మాటలు అయింటున్నది. అందుకే దేవుని వాక్యము మార్పు లేనటువంటిది. ఆకాశము భూమి గతించవచ్చు, కానీ దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము గతించడానికి వీల్లేదు. ఇది స్థిరమైంది, లేకపోతే ఇది ఎన్నడూ మార్పు నొందదగినది. ఒక మాటలు చెప్పాలంటే అందరికీ, అన్ని కాలాలకు, అన్ని యుగాలకు, అన్ని వ్యక్తులకు, అన్ని వర్గాలకు అన్వయించుకోదగినది దేవుని యొక్క వాక్యం. కనుక 2000 సంవత్సరాలు అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో మనందరికీ సుపరిచయమైన వాక్య భాగంగా మనము దీన్ని ధ్యానించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి బోధిస్తూ 7 విషయాలను చెప్తుంటున్నాడు. త్వరగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. చూడండి, మొదటి వచనం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. నంబర్ 1, మొట్టమొదటిగా ఏంటిదంటే, ఒక విశ్వాసిగా నీవు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఈ లోకం నందు కాదు, లోక పరిస్థితులందు కాదు, లోక ఆర్థిక వ్యవస్థ యందు కాదు, లోకం సంబంధించిన లాభాల యందు కాదు, కానీ నీవు ప్రభువునందు స్థిరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటున్నది. అంటే ఒక లోకస్తునికి ఒక విశ్వాసకున్న డిఫరెన్స్ ఏంటిదంటే, వాడు ఎప్పుడైతే మన ఉద్యోగంలో 50% శాలరీ కట్ అయిందో, కొన్నిసార్లు ఉద్యోగం పోయిందో, కొన్నిసార్లు వ్యాపారం నష్టమైందో, కొన్నిసార్లు చేస్తున్న ఆ యొక్క ప్రణాళికలు, ఆశలు అడియాసలైనప్పుడు ఆ వ్యక్తి అస్థిరుడైపోయి కొట్టుమిట్టాడుతుంటాడు, అల్లకల్లోలం అవుతుంటాడు, తన భవిష్యత్తు ఏంటిదో తెలియక కలవరంతో నిండుతాడు. కానీ ఒక డిఫరెన్స్ ఏంటిదంటే, ప్రభువునందు స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తిగా నీకు నాకు ఎటువంటి కలవరం లేదు. దిస్ ఈజ్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ఇదే దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఒక విశ్వాసిగా నంబర్ 1 ప్రిన్సిపల్, మొట్టమొదటి సూత్రం ఏంటిదంటే, నీవు నేను ప్రభువునందు స్థిరంగా ఉండాలి. వి నీడ్ టు బి యాంకర్డ్. యాంకర్డ్ అంటే తెలుసు కదా, యాంకర్ అనే మాట మనందరికీ తెలుసు కదా. ఒక యాంకర్
అనేది ఒక ప్రోగ్రాం నడిపిస్తుంటారు. అంటే ప్రోగ్రాం అటు ఇటు పోకుండా దాన్ని ఒక తిన్నగా నడిపించే వ్యక్తిని యాంకర్ అంటారు. లేకపోతే అది అటు ఇటు కాకుండా స్థిరంగా ఉండడానికి ఒక క్రమబద్ధంగా లయబద్ధంగా ఆ కార్యక్రమం నడిపించే వ్యక్తిని యాంకర్ అంటారు. దాన్నే ఇంగ్లీష్ భాషలో లేదా యాంకర్ అనే పదానికి తెలుగులో లంగరు అని అర్థం. లంగరు అంటే తెలుసు కదా, లంగర్ అనే మాట తెలుసా మీకు? చాలామంది తెలియదు ఈ జనరేషన్కి. పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి కదా, ఓడలు ఉన్న వాటికి ఏం చేస్తారంటే ఒక దగ్గర ఉండాలి, ప్రయాణం చేసి ఎక్కడన్నా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు బస్సులు అక్కడిక్కడ దాబా దగ్గర ఎట్లా ఆపుకుంటారో వాళ్ళు ఒక దగ్గర ఒక ఒడ్డున ఆపుకోవాలంటే ఏం చేస్తారంటే ఆ యొక్క ఓడకు లంగరు వేస్తారు. లంగరు అంటే ఒక పెద్ద ఇనుప వెయిట్ని తాళ్ళతో కిందికి వేసినప్పుడు అది భూమిలో భూమి అడుగున చిక్కుకుపోయి ఆ ఓడ కదలకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఆ యొక్క భావము. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసిగా నీవు నేను పిలువబడుతున్న మనము దేవుని యందు స్థిరంగా ఉండాలి అంటే దాని యొక్క భావం ఏంటిదంటే, ఈ లోకంలో ఎన్ని అలలు, వరదలు, గాలి, దుమారం ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎన్ని కొట్టినప్పటికీ నీవు నేను స్థిరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఏంటిదంటే, వాస్తవానికి ఒకే ఒక వ్యక్తి దేవుని యందు స్థిరంగా ఉండగలడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మనందరికీ తెలుసు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. ఒక వ్యక్తి తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు, మరొక వ్యక్తి తన ఇంటిని ఇసుక మీద కట్టుకుంటున్నాడు. దయచేసి గమనించండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. ఒకరు విశ్వాసి, మరొకరు అవిశ్వాసి. ఒకరు బుద్ధిమంతుడు, ఒకరు బుద్ధిహీనుడు. ఇద్దరి ఇంటి మీద కూడా ఒకటే ప్రభావం. గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరి ఆ రెండు ఇంట్ల మీద కట్టింది, కానీ ఒక ఇల్లు కూలిపోయింది, ఒక ఇల్లు స్థిరంగా నిలబడి ఉంటున్నది. కారణం ఏంటిదంటే, ఒకడు తన ఇంటిని క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు కనుక అతని మీద ఎటువంటి ప్రభావం చూపించలేకపోయాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉంటున్న వారు దయచేసి గమనించండి. కరోనా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, చాలాసార్లు అనుకుంటాం ఈ రోగము వారికి మాత్రమే లేదా అవిశ్వాసులకు మాత్రమే వస్తుంది, నేను క్షేమం అనుకుంటాం. కానీ డోంట్ మిస్అండర్స్టాండ్, కొన్ని పరిస్థితులు అందరికీ వస్తాయి, అన్ని రకాల వర్గాలకు వస్తాయి. విచిత్రం ఏంటంటే, ఈ కరోనా మహమ్మారి దాదాపు చాలామంది సేవకులను బట్టి ఉన్నది. ఒక మాటలు చెప్పాలంటే సేవలో మంచిగా ఉన్న వ్యక్తులు, దాన్ని మనం ప్రశ్నించడానికి వీల్లేదు. కానీ దేవుని అందు విశ్వాసులుగా ఒక అవిశ్వాసికి విశ్వాసికి ఉన్న తేడా ఏంటిదంటే, బండ మీద కట్టుకున్నటువంటి విశ్వాసి, క్రీస్తునందున విశ్వాసి, కరోనా లాంటి గాలి, వరద, బీభత్సం, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ అతడు తన యందలి విశ్వాసంలో స్థిరంగా ఉంటాడు. అటువంటి భావంతో అపోస్తలుడైన పౌలు మనల్ని బలపరుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ మే బి, పరిస్థితులు ఏమైనప్పటికీ, ఎలా వచ్చి మనం ఇంటి మీద దాడి చేసినప్పటికీ మన విశ్వాసంలో మనం తొలగిపోకూడదు, తొనక్కకూడదు, బెనకకూడదు, జడేయకూడదు, అస్థిరులుగా మారకూడదు. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న సత్యం. ఈ మధ్య కాలంలో మీకు తెలుసో తెలీదో, అంటే అఫ్కోర్స్ మా సేవకుల కుటుంబంగా మా జీవితంలో అనేక ఆటుపోట్లను చూసాం. కానీ ఈ 2 నెలల్లో అనేక రకమైన పరిస్థితులు, ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులు, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే వేరే సమస్యలు కావచ్చు, కానీ దేవుడు పరిశోధించిన పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం మాత్రమే వ్యక్తిగతంగా మమ్మల్ని బ్రతికించింది. అదే వాక్యము నిన్ను నన్ను సైతము, అదే వాక్యము నీ కుటుంబాన్ని సైతము బలపరిచేదిగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క వాక్యము ఏమంటుందంటే, మనము స్థిరంగా ఉండాలి. అది కేవలము యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన యందలి విశ్వాసం కలిగిన వ్యక్తులకు మాత్రమే సొంతమవుతుంది. ఇక 2వ సత్యం చూడండి, 2వ హెచ్చరిక. క్రైస్తవులుగా నీవు నేను ఎలా స్పందించాలో 2వ వచనంలో ఉంటున్నది. ప్రభువునందు ఏక మనస్సు గలవారయుండుడని అంటున్నాడు. అంటే మొట్టమొదటిగా ప్రభువునందు స్థిరంగా ఉండాలి. రెండోది ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండాలి. ఒక క్రైస్తవ విశ్వాసిగా సంఘముగా
నీలో నాలో ఏక మనస్సు అనేది ఉండాలి. నా ప్రేమ సంగమా, జాగ్రత్తగా ఆలకించండి. ఈనాడు దుష్టుడు చేసే అత్యంత భయంకరమైన పన్నాగము లేదా వాని యొక్క ఆయుధం ఏంటిదంటే డివైడ్ అండ్ రూల్, అంటే విభజించి పాలించు. వాస్తవానికి మనం అందరం కూడా అంటే క్రీస్తునందలి విశ్వాసులుగా మనం సంఘము అని పిలువబడుతున్నాం. సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు యొక్క శరీరము అంటే క్రీస్తు తల అయితే మనమందరము ఆయన యొక్క అవయవంలో ఉంటున్నాం. వీఆర్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరంలో మనమందరము, ఒకరు చెవి, ఒకరు కన్ను, ఒకరు ముక్కు, ఒకరు కాలు, ఈ రీతిగా అవయవాలుగా ఉంటున్నాం. మనమందరము ఆయా అవయవాలుగా మన యొక్క విధులను నిర్వహించగలిగినప్పుడు ఈ శరీరం అభివృద్ధి నొందుతుంది. అయితే సైతాన్ ఏమంటాడంటే వాడు డివైడ్ అండ్ రూల్, విభజించి, అనైక్యత, ఏక మనసును విభజించి వాడు సంఘాన్ని డిస్టర్బ్ చేసే వ్యక్తి అయినాడు. ఈనాడు సంఘముగా మనలో ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయంతో ఉండగలిగినప్పుడే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలం. తెలుసో తెలీదో, ఈనాడు సంఘం యొక్క రోల్, సంఘం యొక్క పాత్ర ఎంతో విభిన్నమైనది, విశిష్టమైనది. కారణం ఏంటిదంటే ఏ వ్యక్తులకు ఏ సమాజానికి లేనటువంటి గొప్ప ఆధిక్యత క్రీస్తు సంఘముగా పిలువబడే నీకు నాకు ఇవ్వబడి ఉంటున్నది. కనుక క్రీస్తు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడిచ్చిన యొక్క లక్ష్యాన్ని, దేవుడిచ్చిన యొక్క బాధ్యతను ఏక మనసు కలిగి ఉండగలిగినప్పుడు సైతాను యొక్క కుతంత్రాలను, ప్రణాళికలను లయపరిచి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలం. కనుక కాపరులేమి లేదా పెద్దలుగా ఉన్నటువంటి వారు నడిపిస్తున్నప్పుడు సంఘాన్ని ఏక మనస్సుతో దేవుని యొక్క ఉద్దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగినప్పుడే నీవు నేను ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలం. ఎప్పుడైతే ఒకవేళ మనలో అనైక్యత లేకపోతే ఐక్యత లేని మనస్సు మనలో ఆవరించగలిగినప్పుడు మనం కూడా లోకస్తుల వలె ప్రవర్తించగలం కదా. సంఘము ఏకంగా ప్రార్థించినప్పుడు లేదా సంఘము ఏకంగా స్పందించినప్పుడు ఎన్నో అద్భుతాలు చరిత్రలో లేకపోతే ఆ యొక్క బైబిల్ చరిత్రలో మనం చూడగలం. ఎన్నో సంఘటనలు. ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో దేవుడు కోరుకుంటున్నది అదే. సంఘముగా నీవు వ్యక్తిగతంగా నీవు ఈ సంఘములో ఏక మనస్సు, ఏకాత్మతో, సంఘ దర్శనంతో మమేకమై ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉంటున్నాం. మనుషులు ఎలా డివైడ్ చేసినా, పరిస్థితులు ఎలా చేసినా కూడా నీవు సంఘములో ఒక అవయవమై ఉండి ఏక మనసుతో దేవుని చిత్తాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆశీర్వదించగలడు. ఇక మూడవదిగా చూద్దాం దయచేసి 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతితోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఫిలిప్పీ సంఘానికి బోధిస్తూ ఏమంటున్నంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, నా ప్రియులారా, ప్రభువునందు స్థిరంగా ఉండండి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండండి, ప్రభువునందు సహాయము చేయమంటున్నాడు. ఈ సహాయము అనే మాటకు సహకారము అనే 2 పదాలు వాడబడ్డాయి. ఏంటిది? సహకారులు, సహాయము. ఈ 2 కూడా ఒక మాటలు చెప్పాలంటే నాణానికి ఇరు పార్శ్యాలుగా మనం అర్థం చేసుకోగలం. సహకారం ఉన్న దగ్గర సహాయం ఉంటుంది, సహాయం ఉన్న దగ్గర సహకారం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిదంటే ఒక సంఘముగా, విశ్వాసిగా సంఘములో నీవు నేను ఒకరినొకరు సహాయము చేసుకోవాలి. ఇది ఆర్థిక సహాయం అనేది కాదు, ముఖ్యంగా మారల్ సపోర్ట్, ప్రార్థన సహకారం, ప్రార్థన సహాయము ఒక సంఘంగా నీకు నాకెంత అవసరం. మీకు తెలుసో తెలీదో, ఒక అవిశ్వాసికి లోకస్తునికి ఉన్న డిఫరెన్స్ ఏంటిదంటే వాళ్ళు కుమిలిపోతుంటున్నారు. సపోజ్ వారి ఇంట్లో ఈనాడు దాదాపుగా కొన్ని WHO రూల్ ప్రకారం ఏంటంటే దాదాపు ఈ కరోనా అందరినీ దర్శించి వెళ్తుందంట. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ట్రూత్. ఏదో కొంతమందికి వచ్చిపోయినట్టు కూడా తెలియదంట, కొంతమందికి లక్షణాలు చాలా చాలా తక్కువ మంది కూడా దానికి బలవుతుంటారు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఒక కామన్ డిసీజ్గా రాబోతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది వారి భయాందోళనను తోటి విశ్వాసులను కూడా విస్మరించి వారి యొక్క భయాందోళన కొట్టుమిట్టాడుతున్నారు. లోకస్తులుగా ఇలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తుంటున్నాం. కొంతమంది అయితే అసలు వారి ఎంతో సొంత వారిని కూడా దర్శించుకోలేని క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంఘముగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా ఒకవేళ నీవు
నీ జీవితంలో ప్రార్థన సహకారం, అవసరమైతే భౌతిక సహాయం ద్వారా ఉండగలిగితే నీ స్పందన దేవుడు ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఒక సంఘముగా నీవు ప్రభువునందు స్థిరంగా ఉండాలి. ఒక విశ్వాసిగా ఏక మనసుతో ముందుకు వెళ్ళాలి. ఒక విశ్వాసిగా నీవు సహకారిగా, సహాయకరంగా ఉండాలని ప్రభువునందు దేవుడు ఆశిస్తున్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే చూడండి, ఎల్లప్పుడు నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. 4వ సూత్రము, 4వ స్పందన ఏంటిదంటే ప్రభువునందు ఆనందించాలి. ఈ యొక్క మాట అపొస్తలుడైన పౌలు సంతోషంతో, వెరీ లగ్జరియస్ కంఫర్ట్ జోన్లో ఉండి చెప్పట్లేదు. ఒక జైల్లో, చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా కుమిలిపోతాడో, ఒకవేళ నీవు నిజంగా క్రీస్తునందున్నట్లయితే, క్రీస్తునందలి వాగ్దానాల మీద నమ్మిక ఉంచినట్లయితే, క్రీస్తునందలి విశ్వాసంతో గడుపుతున్నట్లయితే ఆ ఆనందం నీకు నాకు మాత్రమే సొంతం, ఈ లోకానికి సొంతం కాదు, ఈ లోకస్తులకు సొంతం కాదండి. దయచేసి గమనించండి. ఎంతోమంది ఈ మధ్య కాలంలో మనం ఎంతోమంది మరణాలను చూస్తుంటున్నాం. సెలబ్రిటీస్, సో కాల్ గ్రేట్ పీపుల్, అన్నీ ఉన్నాయి, కానీ వారికి లేనటువంటిది ఏంటిదంటే ఒకలాంటి నిరీక్షణ, ఆ ఆనందం వారికి లేదు. క్రీస్తునందలి విశ్వాసులుగా నీకు నాకు మాత్రమే సొంతమైంది ఏంటంటే ఆ ప్రభువునందు ప్రభు ఇచ్చే గొప్ప ఆనందం. ఇక 5వ చెప్పి నేను ముందుకు వెళ్తుంటున్నాను. దయచేసి 5వ కారణం చూడండి, 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియజేయబడనీడి. చూడండి, 5th థింగ్ ఏంటంటే ప్రభువునందు మీ సహనంని సకల జనులకు, ఇతరులకు తెలియజేయాలి. ఇది 5వ లక్షణం. ఒక విశ్వాసిగా నీవు స్పందించాల్సింది ఏంటంటే నీ సహనాన్ని, నీ మృదుత్వాన్ని, నీ నెమ్మదితనాన్ని, నీ ఆశా నిగ్రహాన్ని సకల జనులకు తెలియబడియాలంట. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో నీ జెంటిల్నెస్, నీ కదా, ఇంగ్లీష్ బైబిల్ ఉంది, లెట్ యువర్ జెంటిల్నెస్ బీ నోన్ టు ద వరల్డ్. ఈ లోకానికి మీ మృదుత్వాన్ని, మీ నెమ్మదితనాన్ని, మీ సమాధాన స్థితిని, మీ యొక్క కలవరపెట్టే మనసును ఇతరులకు అంటే మనసును పక్కన పెట్టి నీలోని మృదుత్వాన్ని, నెమ్మదితనాన్ని ఈ లోకానికి తెలియజేయమంటున్నాడు. అంటే ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో చాలామంది ఒకలాంటి కలవరం నొందిన పరిస్థితిలో ఉంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఒకలాంటి డిస్టర్బెన్స్ పరిస్థితిలో ఉంటున్నారు. కానీ కేవలము క్రీస్తునందున వ్యక్తి మాత్రమే నెమ్మదితో, సమాధానంతో, శాంతితో ఉండగలరు. ఆ శాంతి అంట మన ముఖంలోని, మన కుటుంబంలోని ఆ సమాధాన పరిస్థితి ఒక అన్యునికి తెలియజేయబడినప్పుడు, ఆ అన్యుడు మనలోని శాంతి సమాధానాన్ని గ్రహించగలిగినప్పుడు ఏమవుతుందంట, ఆ వ్యక్తి కూడా ప్రభు యొద్దకు రావడానికి ఆస్కారం ఉంది. దేర్ ఈస్ సంథింగ్ డిఫరెన్స్ ఇన్ దిస్ పర్సన్. ఈ వ్యక్తిలో, క్రైస్తవ విశ్వాసగా పిలువబడుతున్న ఈ వ్యక్తిలో, ఈ కుటుంబంలో ఈ సహనము నేను చూస్తున్నాను. దే ఆర్ సంథింగ్ స్పెషల్ పీపుల్ అని అన్యులు తెలుసుకోగలుగుతారంట. అట్టి స్పందన నీకున్నదా, లేకపోతే వాళ్ళతో పాటే మనం కూడా డిస్టర్బెన్స్లో ఉంటున్నామా? నీవు నేను మన సహనాన్ని మన ఇరుగు పొరుగు వారికి, మన కాలనీ వాస్తవ్యులకు, లేకపోతే మన యొక్క బంధువులకు, మన ఇరుగు పొరుగు వారికి అందరికీ కనపరచబడగలిగినప్పుడు అంట దేవుని బిడ్డగా నీవు నేను అసలైన స్థితిలో స్పందించిన వ్యక్తులం అవుతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఒక క్రీస్తునందలి విశ్వాసిగా నువ్వు ఎలా స్పందిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. కరోనా కావచ్చు, ఇంకా అలాంటి క్లిష్ట పరిస్థితులు ఏవైనా కావచ్చు, నువ్వు ప్రభువునందు స్థిరంగా ఉండగలిగినప్పుడు, ఏక మనసు కలిగినప్పుడు, సహకారిగా ఉండగలిగినప్పుడు, ప్రభువునందు ఆనందించగలిగినప్పుడు, ప్రభువునందు నీ సహనాన్ని నీ చుట్టుపక్కల వారికి తెలియజేయబడగలిగినప్పుడు దేవుడు నీ అందలి మహిమపడతాడు. ఇక 6వదిగా చూద్దాం దయచేసి. చూడండి 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రభువును బట్టి లేదా ప్రభువునందు దేనిని గూర్చి చింతపడకుడి. దిస్ ఇస్ ద 6th ప్రిన్సిపల్, 6th రెస్పాన్స్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఒక దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా
నీవు నేను స్పందించాల్సిన 6వ విషయం ఏంటిదంటే, డు నాట్ బి యాంగ్షియస్ ఆఫ్ ఎనీథింగ్. దేని విషయంలో కూడా చింతపడకుడి. ఒకానొక భక్తుడు అంటున్నాడు, bury your worry, otherwise worry will bury you. అంటే చింతను, నీ చింత యావత్తును పాతిపెట్టు, భూమిలో పాతిపెట్టు, లేకపోతే ఆ చింతే నిన్ను భూమిలో పాతి పెడుతుందంట కదా. చాలా అన్న మట్టుకు ఈ కరోనా విషయంలో కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులే కావచ్చు, లేకపోతే ఉద్యోగ సమస్యలే కావచ్చు, బంధువుల సమస్యలు కావచ్చు, రకరకాల పరిస్థితులు, ఆ చింత యావత్తంతా కూడా ఒక వ్యక్తిని కృంగిజేసేదిగా ఉంటుంది, ఒక వ్యక్తిని నశింపజేయడానికి సిద్ధంగా ఉంటున్న పరిస్థితి ఉంటున్నది, ఒక వ్యక్తిని నాశనం చేసేదిగా ఉంటుంది. ఎందుకంటే చింత ప్రతి వ్యక్తిని నాశనం చేస్తుంటున్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సహోదరుడా, నీవు ఏ విషయం చింతిస్తుంటున్నావు? ఎన్నో రకాల చింతలు ఉంటున్నాయి. ఏ వ్యక్తికి ఆ వయసుకు దగ్గర చింతలు ఉంటున్నాయి, ఆ సమయానికి దగ్గర చింతలు ఉంటున్నాయి. ఆ చింత ఏ రూపంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారము నీ చింత యావత్తు ఆయన మీద వేయగలిగితే, నీ గురించి చింతించి ఆలోచించే యేసయ్య మీద నీ చింతను వేయగలిగితే, నువ్వెంతో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడగలవు. అందుకే అంటాడు, దేనిని గూర్చి కూడా చింతపడకుండి. సర్వ ప్రపంచం తల్లకిందులైనప్పటికీ, సర్వ ప్రపంచం గజగజ వణుకుతున్నప్పటికీ, సర్వ ప్రపంచం రేపేమవుతుందో అని కలవరంతో నిండినప్పటికీ, ఒక విశ్వాసిగా నీవు చింత యావత్తంతా కూడా నీవు విశ్వసించిన యేసయ్య మీద వేయగలిగితే, అంతకంటే మించిన గొప్ప ఆధిక్యత మరొకటంటూ లేదు. ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో తన వాక్యము ద్వారా స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియ సంగమా, నీవు నీ చింత యావత్తును ఈ దినమే ఆయన మందిరంలో ఉంటున్న మన ప్రార్థన పూర్వకంగా, లేదా మన యొక్క హృదయంలోని బాధను, చింతను ఆయన మీద వేయడానికి మనం సిద్ధమవుదాం. ఇక చివరిగా చెప్పి నేను ముగిస్తాను. 6వ వచనం 2వ భాగంలో చూద్దాం. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా, చూడండి, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. నీవు నేను ప్రభువును బట్టి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. ద 7th and final రెస్పాన్స్ ఏంటిదంటే, we should be thankful to God. We should be content with what we have. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో వాటి విషయంలో కృతజ్ఞత మనస్సుతో, లేకపోతే సంతృప్తి చెందిన మనస్సుతో ఆయన ఎడల కలిగి ఉండగలగడమే నీవు నేను చేయవలసిన గొప్ప విషయమైనది. అంటే కృతజ్ఞత మనసు చాలా మట్టుకు మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇశ్రాయేలులో ఎలా ఉంటాయి. అంతవరకు వారు పీకల దాకా తిన్న వ్యక్తులు, మంచిగా అన్ని అద్భుతాలు, ఒక అడవిలో, అరణ్యంలో, అది ఎటువంటి సహాయము దొరకని స్థలంలో అనేక సౌకర్యాలు, అనేక మేలులు, అనేక సదుపాయాలు పొందుకొని మంచిగా తృప్తి పొందిన తర్వాత కూడా మరలా దేవుని మీద గొనిగారు. వారికి కృతజ్ఞత లేకుండా పోయించున్నది. ఈనాడు విశ్వాసులు సైతము వారి జీవితంలో గతంలో దేవుడు ఎన్నో మేలు చేసి ఉండవచ్చు, ఎన్నో పర్యాయాలు తన నమ్మకత్వాన్ని కనపరిచి ఉండవచ్చు, ఎన్నో పర్యాయాలు అనేక ఆశీర్వాదాలతో నింపి ఉండవచ్చు, ఎన్నో పర్యాయాలు నన్ను ఆదరించి బలపరిచి తృప్తిపరుస్తూ ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ ప్రస్తుతము ఒకవేళ చిన్న సమస్య నీ కుటుంబంలో ఏర్పడ్డప్పుడు, నీ జీవితంలో ఏర్పడ్డప్పుడు, ఆర్థిక మాంద్యం ఏర్పడ్డప్పుడు, సమస్యలు ఏర్పడ్డప్పుడు, ఉద్యోగ సమస్యలు ఏర్పడ్డప్పుడు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డప్పుడు నీవు దేవుని మీద సనగగలిగితే అది విశ్వాస యొక్క లక్షణం కానే కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ఆల్ ద ఆస్పెక్ట్స్. అన్ని విషయాల పట్ల, అది కష్టమైన, నష్టమైన, లేమి అయిన, కలమి అయిన, ఒక మాటలు చెప్పాలంటే అనారోగ్యమైన, ఆరోగ్యమైన, నిరుద్యోగమైన, ఉద్యోగమైన పరిస్థితులు ఏమైనా, దేవా గతంలో నీవు నాకు చేసిన మేలు ఎంతో గొప్పవి అనే కృతజ్ఞత హృదయంతో స్పందించు.
యూ విల్ సీ ఎ గ్రేట్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూడడానికి ఆస్కారం ఉంటున్నది. నా తండ్రి గారు అంటే వాడిని జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేం లేదు అనుకుంటాను. ఎందుకంటే మాతో అంటే వాస్తవం చెప్పాలంటే మేము మా నాన్నగారు చాలా క్లిష్ట పరిస్థితుల గుండా వచ్చి ఉంటున్నాడు. తన ఎల్లవేళలా తనకిచ్చిన ఒకటే ఒక ఏంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే, నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, చాలా విషయాల్లో ఆశీర్వదించాడు. ఉద్యోగంలో కావచ్చు, సేవలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, మిగతా విషయంలో ఎన్నోసార్లు. కనుక నీవు దేవునికి కృతజ్ఞత ఉండాలి తప్ప సనగొద్దు గునుగొద్దు అనేవాడు. నేను ఎందుకు చెప్తుంటున్నానంటే ఇది సత్యం. హీ లివ్డ్ లైక్ ఏ వెరీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇందులో సందేహం లేదు, ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే తన జీవితంలో తనకు మేలు చేసిన దేవునికి కావచ్చు లేదా మేలు చేసిన వ్యక్తులకు హీ వాజ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇది ఒక విశ్వాసి యొక్క లక్షణం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తుంటున్నాను. ఒక విశ్వాసిగా నీవు ప్రభునందు స్థిరంగా ఉండాలి. ఒక విశ్వాసిగా నీవు ప్రభు సంఘముగా ఏక మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఒక విశ్వాసిగా నీవు ప్రార్థన ద్వారా నీ సంఘానికి తోటి విశ్వాసులకు సహాయంగా ఉండాలి. ఒక తోటి విశ్వాసిగా లేదా ఒక ప్రభునందు ఉన్న విశ్వాసిగా ప్రభునందు ఆనందిస్తుండాలి. ప్రభునందు నీ సహనాన్ని, నీ ఓరిమిని, నీ ఓపికని ఈ లోకస్తులకు తెలియజేయాలి. అంత మాత్రమే కాకుండా ప్రభువును బట్టి, ప్రభువు ద్వారా, ప్రభువునందు దేనిని గురించి కూడా చింతపడవద్దు. చివరిగా ప్రతి విషయంలో ప్రభువునందు కృతజ్ఞత మనసు కలిగి ఉండాలి. ఇలా ఉండగలిగితే 7వ వచనం అందరం చదువుదాం, దయచేసి అందరూ చదువుదాం. 7వ వచనం 7 విషయాలను, 7 సూత్రాలను, 7 సత్యాలను నీ జీవితానికి అన్వయించుకోగలిగినప్పుడు, చూడండి అమ్మా 7వ వచనం చదవండి, అందరం కలిసి చదువుదాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూసారా, ఈ సమాధానమే కరవడిపోయింది. మొత్తం ఈ లోకంలో కరువు ఏర్పడింది. ఈ యొక్క నెమ్మది, ఈ యొక్క శాంతి, సమాధానములు ప్రస్తుత లోకములో లోకస్తులకు లేదు. ఒక విశ్వాసికి మాత్రమే సొంతం. 7 సూత్రాలను నీవు అన్వయించుకోగలిగినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం అంటే మన జ్ఞానానికి అందనటువంటి గొప్ప సమాధానము యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క ప్రమేయమును బట్టి నా హృదయములకును మన యొక్క తలంపులకును కావలియుండి నడిపిస్తుంటుందట. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నా ప్రియ సంగమా నేను ముగిస్తుంటున్నాను. ఒకవేళ ఈ ఉదయకాలము నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మందిరానికి వచ్చావో తెలియదు, ఎలాంటి చింత, ఎలాంటి బాధతో, ఎలాంటి నెమ్మదిలేని పరిస్థితుల్లో ఆయన మందిరానికి వచ్చావో నాకు తెలియదు. కానీ దేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో స్పష్టంగా మాట్లాడి ఉంటున్నాడు. కనుక ఈ దినము మన చింత యావత్తును ఇక్కడే ఆయన సన్నిధిలో విడిచిపెడదాం, ఆయన మీద వేద్దాం. నీ భవిష్యత్తును గురించి ఆలోచించే గొప్ప దేవుడు ఉంటున్నాడు. 1 పేతురు 5:7 స్పష్టంగా ఉంటుంది. ఏంటంటే ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. అంటే అర్థం ఏంటిది? నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించి ప్లాన్స్ చేస్తున్నాడు. నువ్వు ఎలా, నీ కుటుంబం ఎలా పోషించబడాలని నీకంటే ఎక్కువగా ఆయన ఆలోచిస్తున్నాడు. కారణం ఏంటిదంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నిన్ను కొన్నాడు. కనుక నువ్వు ఆయన సొత్తు. కనుక ఆ సొత్తును కాపాడుకొని పోషించే బాధ్యత నీకంటే ఎవరికి ఎక్కువ? ఆయనకి ఎక్కువ. కనుక ఆయన ఆలోచిస్తున్నాడు. నువ్వే దాని గురించి చింతించిన అవసరం లేదు. నీ ఆరోగ్యం విషయంలో, నీ యొక్క అధిక ఆరోగ్యం విషయంలో కానీ, నీ యొక్క ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కానీ, ఆ క్లిష్ట పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. కనుక ఈ ఉదయ కాలము మనం ఆయన సన్నిధిలో మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని సమర్పించుకొని ఆయన బిడ్డగా ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఇక్కడ నుంచి వెళుదాం. అటు కృప దేవుడు దయచేయునుగాక. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోండి, దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. అందరం కళ్ళు మూసుకుందాం. కొన్ని క్షణాలు ఒక్కసారి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావు, కానీ దేవుడు నేను స్పష్టంగా నమ్ముతున్నాను నీతో నాతో ఆయన మాట్లాడి ఉంటున్నాడు. ఆ పరిస్థితి ఏదైనా బట్టి ప్రభువా నీ వాక్యము నన్ను ఆదరించింది కనుక నీ బిడ్డగా నా చింత యావత్తు నా పరిస్థితుల్లో నాయన నీ మీద వేస్తుంటున్నాను. నీ బిడ్డగా నాకు సమాధానాన్ని, దేవుని యొక్క సమాధానాన్ని, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని నాకు దయచేయి ప్రభా అని దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మరొకసారి ప్రభా మీరు అందించినటువంటి గొప్ప వాక్కులకై, ముఖ్యంగా
మాట్లాడిన మాటలకే నీకు వందనాలు. మాతో మీరు సంధించిన ప్రతి ఆ యొక్క కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫిలిప్పి సంఘం ఏ రీతిగా నాయన బలపరచబడిందో, ఈనాడు ఈ యొక్క పత్రిక ద్వారా మేము కూడా నీ వాక్యం ద్వారా బలపరచబడి ఉంటున్నాం కనుక ప్రభా, మా కొరకు ఆలోచించే దేవా నీకు స్తోత్రాలైనా. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల ప్రభా మమ్మల్ని, మా కుటుంబాలను మీరు భద్రపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకును నమ్మదగిన యేసయ్య అద్భుతమైన గొప్ప నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, ప్రభు యొక్క పనిలో చేయబోతున్నాం. అందరు లేచి నిలబడదాం. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడక మునుపు ఈ యొక్క చిట్ట చివరి బలలో తన శిష్యులతో కూడా పాల్పంపులు పంచుకున్నారు. ఈ బల్ల చాలా శ్రేష్టమైంది, విలువైంది, త్యాగపూర్వకమైంది. అదే బల్లలో దేవుని బిడ్డలమైన మనం చేయబోతున్నాం. బల్ల కొరకు సిద్ధపరచబడిన వారందరూ కూడా దయచేసి ముందుకు వచ్చినప్పుడు వస్తే మనం వచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకు వేరబడిన నా శరీరము, భోజనమైన పెమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడుచున్న నా నిబంధన రక్తము, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది మీ కొరకైన కొత్త నిబంధన. పాత నిబంధనలో మేకల యొక్కయు, కోడల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము ద్వారా వారు పాపక్షమాపణ కొరకు బలులు అర్పించారు. ఒకే ఒక్క బలి, చిట్ట చివరి బలి ప్రభువు శిలువలో మన కొరకు అర్పించాడు. కొత్త నిబంధన క్రైస్తవ విశ్వాసులైన మనకి ఈ బల్ల ఎంతో విలువైనది, ఆశీర్వాదం. పరలోక ప్రవేశానికి ఈ బల్ల మన సిద్ధపరిచింది కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ బలలో చేవేద్దాం. అయోగ్యంగా ఎవరు కూడా ఈ బలలో చేయవేయకూడదు. నీటి బాప్తిసం పొందిన వారు మాత్రమే ఈ బలలో చేయవలసి మనం చేస్తున్నాను. బాప్తిసం తీసుకోని వారు ఈ బలలో చేయవేయకూడదు. ప్రభు యొక్క శరీరమైన రొట్టెను చేత్తో పట్టుకోండి, ద్రాక్షారసపు పాత్రను చేత్తో పట్టుకొని ఎవరు త్రాగవద్దు, తినవద్దు. అందరూ ఒకేసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ బలలో చేయవేద్దాం. పాట ప్రారంభం కాగానే ఈ బల మీ దగ్గరికి వస్తుంటుంది. దయచేసి ప్రార్థనా పూర్వకంగా మీరు సిద్ధపడి ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. Immanuel.
ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రభు యొక్క రక్తపు పాత్ర అందని వారు కూడా మీ చేతులు ఒకసారి పైకెత్తి చూపించండి. ప్రభు యొక్క శరీరం అని భావించి ప్రభు యొక్క పరిశుద్ధ కలువరి శిలువ రక్తం అని భావించి ప్రభు శరీరాన్ని భుజించడి, అలాగే ప్రభు యొక్క రక్తాన్ని పానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రత్నం గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నారు. రత్నం గారు. ప్రార్థన చేసుకుంటాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు రాజా, నీ పాదాలకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము. అల్పులం అయోగ్యులైన మమ్మలను నీవెంతగానో ప్రేమించి నీవు మమ్మలను సజీవులుగా ఉంచి నీ రక్తంలో నీ శరీరంలో పాలుపంపులు పొందుటకు సహాయం చేసినందుకు వందనాలు. అవును ప్రభా, ఈ బల్ల చుట్టూ నీ కంచె నాటినావు. ఈ బల్లను మేము నీ శరీరం, ఈ రొట్టె నీ శరీరం అని భావించి ఈ రక్తము నీ యొక్క చిందించిన శిలువలో చిందించిన నీ రక్తం అని మేము భావించి భుజించుచుండగా మా చుట్టూ నీ కంచె నాటినావు. మేము బాప్తీసం పొంది నీ యొక్క రక్తంలో నీ యొక్క రొట్టెలో పాలు పంపులు పొందుటకు సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు. అల్పులం అయోగ్యులమైన మనులను సజీవ లెక్కలుంచి నీ రక్తంలో నీ బల్లలో పాలు పంపులు పొందుటకు సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు మా ఇళ్ళ గొప్ప కాపరిగా రక్షగా ఉండి ఎడతేగగా ఆనందించుడన్నావు. మరి మేము ఎడతేగగా ఆనందించుచు నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచిన దాన్ని బట్టి వందనాలు చెల్లించు. ముందున్న సమయమంతా కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా కొరకు తిరిగిరానైన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఎవరు కూడా గ్లాసులు క్రింద పెట్టద్దు. మీ దగ్గరికి ట్రేస్ తీసుకుని వస్తారు. ఆ ట్రేలో మాత్రమే గ్లాసులు ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం. క్వైర్ వారు పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పిద్దాం. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులెవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులెవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి
బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ ఈ లోకమును వెలిగించిన ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ ఈ లోకమును వెలిగించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా మహదానందమే హల్లెలూయా మహదానందమే వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ. దేవుని నామానికి స్తోత్రాలు. కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలవి దయచేసి గమనించండి. శుక్రవారం సాయంత్రం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా అందరూ రాలేకపోతున్న వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. సాక్ష్యాలకి సమయం ఉంటుంది. మరలా తిరిగి ఆ దినము మీ కుటుంబ వ్యక్తిగత అవసరతల నిమిత్తం ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. కొంతమంది ఆదివారం వచ్చి ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ కావాలంటున్నారు. శుక్రవారం సాయంత్రము మీ గురించి ప్రార్థన చేసిన ఆయిల్ సిద్ధంగా ఉంటుంది కనుక శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని సంఘపక్షంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదు వచ్చే శనివారము, రెండో శనివారము స్త్రీల కూడిక ఉంటుంది. స్త్రీలందరూ కూడా ఉదయం 10:30 గంటలకల్లా ఈ మందిరంలో జరిగే స్త్రీల కూడికలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. ఇంకా మీ గృహాల్లో ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయాలనుకున్నట్లయితే కృతజ్ఞత ప్రార్థనలు కానీ ఏవైనా సరే కేర్ సెల్ లీడర్స్కి అని మాకు కానీ తెలియజేస్తే మీ గృహాల్లో ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాను. మీలో ఎవరైనా వ్యక్తిగతంగా పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేయించుకోవాలి అన్నట్లయితే ఆదివారమే కాదు సోమవారం నుంచి శనివారం వరకు మేము మీకు అందుబాటులో ఉంటాం. ముందుగా తెలియజేసి ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు దైవజనులు కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. మీ కుటుంబ పరంగా వ్యక్తిగత సమస్యలతో ఉన్నా సరే మీరు వచ్చి దైవజనులతో మాట్లాడి తప్పకుండా మీ ప్రార్థన చేయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అంతేకాదు మందిర అవసరత నిమిత్తం 2 టీవీలు కొనడం జరిగింది. దీని విషయంలో సోదరుడు ఆదిత్య మరియు సన్నీ, కిరణ్ మరియు మధు చాలా సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. రేపు సాయంత్రం కేర్ సెల్ లీడర్స్ మీటింగు, ప్రేయర్ సెల్ లీడర్స్ అందరూ కూడా రేపు సాయంత్రం రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇదేనో మీ కార్యక్రమాన్ని నడిపించిన కళానందమన్న గారికి సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా ఇదేనో సమయం తీసుకుని వచ్చి దేవుని వాక్యాన్ని అందించిన కరుణాకరణ కూడా సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అంతేకాదు ఈ సంఘం ఈ రీతిగా 32 సంవత్సరాలు దేవునికి మహిమార్థకరంగా నడిపించబడ్డది. అనేక మంది సలహాలు ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఇంకా మీ విలువైన సలహాలు సహకారము మాతో కూడా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాను. ఇంకేమైనా మీరు సలహాలు ఇవ్వాలనుకున్నట్లయితే సోమవారం నుంచి శనివారం వరకు మీ సలహాలు తప్పకుండా మాకు తెలియచేస్తే ప్రార్థన చేసి దైవికంగా ఈ సంఘం ఇన్ని సంవత్సరాలు నడిపించబడ్డది కనుక ఇంకా మీ సలహాలు తెలియచేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించినగా. అంతేకాదు ఈ దినమే కొంతమంది కనపడతా ఉన్నారు. ఈ దినమే లాక్డౌన్ తర్వాత నేను మరలా మందిరానికి వచ్చాను అన్న వాళ్ళంటే ఒకసారి మీ చేయి చూపిస్తారా? ఫస్ట్ టైం. రైట్ చాలామంది వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళందరికీ కూడా. మీరందరూ పాత విశ్వాసులే. ఈ దినమే మీరు వచ్చారు. గత 2 మాసాలుగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ ఇంటి ప్రక్కన ఎవరైనా మన సంఘ విశ్వాసులు ఉంటే వారికి కూడా తెలియచేయండి. నేను ఆరాధనకి వెళ్ళి దైవ దీవెనలు పొందుకున్నాను.
మీరు కూడా కలిసి దేవుణ్ణి స్తుతించడానికి రండి అని చెప్పి వారికి తెలియచేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరొకసారి అందరం చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. దైవజనుల ప్రార్థన ఆశీర్వాదంతో మనందరం కూడా సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, 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 భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త మీకు స్తోత్రాలు. గడిచిన మాసం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, స్వస్థతనిచ్చావు, మీకు స్తోత్రాలు. ప్రపంచం అంతా కూడా కరోనా వ్యాధితో భయపడిపోయి మరణించినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన మాసం మొట్టమొదట పరిశుద్ధ దినం మీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యాన్ని వినటానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ దినాన్ని చూడలేక ఎంతమంది నశించిపోయారు. మీ కృప మా మీద ఉంచినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినం బేర్షెబా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. తల్లిదండ్రుల కొరకు, భార్యాభర్తల కొరకు, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీ పట్ల ఆశీర్వాదాలు కుమరించండి. మా సంఘంలో కొంతమంది బిడ్డలను అనారోగ్యతున్నారు, వారిని దర్శించండి, స్వస్థత, విడుదల దయచేయండి. తండ్రి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన వివాహ సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. గర్భాలు తెరవండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కృపను వారికి అనుభవించి మంచి ఉద్యోగాల్లో వారిని స్థిరపరచండి. స్వంత గృహాలు, స్థలాలు, వాహనాల కొరకు బిడ్డలు మీ సంధిలో ప్రార్థిస్తున్నాను. వారి యొక్క ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని నిలబెట్టుకుని ఎఫెసీ పత్రికలో నుండి అమూల్యమైన 7 విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. నాయనా, మా హృదయం అంతా కూడా చింతతో నిండిపోయిన ఈ దినం అది తీసివేసి మాకు నెమ్మది, సమాధానం ఈ వాక్యం ద్వారా అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీ దాసుని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించమని వేడుకుంటున్నాం. తండ్రి, సహాయం చేయండి. ఈ సమయంలో మా సంఘంలో ఆయా రీతులుగా పరిచర్యలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయండి. పండ్లు, కూరగాయలు, బియ్యం తీసుకొస్తున్న వారు ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి, సహాయం చేయండి. నాయన, మా సంఘంలో వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రార్థిస్తున్నాం. చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారు ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, కాపాడండి, నడిపించండి, అభివృద్ధి చేయండి. ఎంతో దూరం నుంచి ఆరాధనకు వస్తున్నారు. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళే పర్యంతం మీరు రెక్కల చాటును భద్రపరచండి. యేసుక్రీస్తు ప్రభువా, మీరు త్వరగా రాబోతున్నారు. మీరు రాకడ కొరకు మేము సిద్ధపరచబడి అనేక మందిని సిద్ధపరిచే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఇంకా కరోనా భయంతో రాలేకపోతున్న మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి భయాన్ని తీసివేయండి, ధైర్యపరిచి ఆదరించి నడిపించండి. బిడ్డల గృహాలకు వెళుతున్నారు, సహాయం చేయండి. మీ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ప్రతి కుటుంబం మీద ప్రోక్షిస్తున్నాం. ఏ తెగులు వాడి గుడారం సమీపించకుండా మీ కాపుదల, భద్రత దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ సమయంలో మా కొరకు మరణించి తిరిగి లేచి త్వరగా రానాయన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. The grace of our Lord Jesus Christ, the love of our Heavenly Father, the fellowship of the Holy Spirit
be with you all. Amen, amen, amen. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. మీ ప్రక్క వారితో వందనాలు చెప్పి సెలవు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.